హలో హాయ్. సో పూజలు అంటేనే మనకు మెయిన్గా గుర్తొచ్చేది పూజ సామాను. సో పూజ సామాను కానీ మనకి ఇంట్లో ఏమైనా సిల్వర్ ఐటమ్స్ కానీ ఇత్తడివి ఇవన్నీ ఉంటాయి కదా, మనకు కంచు ఇవన్నీ మనం అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ మైండ్ అనేది వెళ్ళేది దాంట్లోపైకి అనమాట. సో అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. సో నేనైతే ఇక్కడ నా సిల్వర్ ఐటమ్స్ చూపిస్తున్నాను. నేను ఎప్పుడు పూజ చేసినా నీట్గా ఫస్ట్ క్లీన్ అనేది చేసుకుంటాను. చేసే నేను ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఎంత చేసినా అవి మళ్ళీ పూజ వరకు ఇలా బ్లాక్ అనేది అయిపోతుంటాయి. నా దగ్గర అయితే లక్ష్మీదేవి అమ్మవారు కానీ గణేశుడు కానీ ఇవన్నీ ఇంతకుముందు చూపిస్తున్నాను కదా, అవి ఎలా అంటే నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా అవి ఇలా బ్లాక్ అనేది అయిపోతుంది. ఇది అష్టలక్ష్ముల చెంబు. ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. సో ఇవన్నీ ప్రాపర్గా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే కానీ పూజకు అనేది మనకు పర్ఫెక్ట్గా కనిపించవి. సో అందుకోసమే నేను ఇవన్నీ ఫస్ట్ పూజ చేశాక ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయినా కూడా ఎందుకో మరి బ్లాక్ అయితే అవుతాయి. ప్లేట్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఒక 2-3 ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ మనం సిల్వర్ లిక్విడ్ ఉంటుంది కదా, అవి వేసి అందరం క్లీన్ చేసుకుంటాం. కాకపోతే దానికన్నా ఇలా కోల్గేట్ మనం పేస్ట్ తీసుకొని ఇలా నేను ఒక కప్పులో వేసుకొని మనము ఒక స్పాంజ్ తీసుకొని నీట్గా మనం కొంచెం ప్రెజర్ అనేది పెట్టేసి మనం ఈవెన్గా వీటిని ఎలా తోముతామో అలా తోముకుంటే అయితే చాలా మటుకు నీట్గా అయిపోతున్నాయి. నేనైతే ఫస్ట్ టైమే అప్లై చేస్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ సజెషన్ చేసింది, అది లిక్విడ్ వాడే కన్నా ఇలా కోల్గేట్ కానీ మనం వాడితే మాత్రం చాలా నీట్గా అవుతుంది. దానివల్ల మనకు గిన్నెలకు కూడా మనకు సిల్వర్ అనేది మనకు కొంచెం మరి ఎక్కువగా తెల్లగా అయిపోతాయి కదా, అది దాంతో సిల్వరు లిక్విడ్ తీసుకుంటే దీంతో మాత్రం కూడా మనం కొంచెం ప్రెజర్ పెట్టి తోమితే మాత్రం చాలా బాగా నీట్గా అనేది అవుతుంటాయి. సో నేనైతే నాకు ఈ ప్లేట్ చూపించాను కదా, చాలా బ్లాక్గా కనిపించింది. ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందనేది. నేనైతే ఇక్కడ మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. సో అన్ని ఐటమ్స్ చేయాలంటే కొంచెం టైం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇది ఒక 10 మినిట్స్ అలా మనం కొంచెం మరి పెట్టగానే వైట్గా అవుతుందని నేను చెప్పలేను. కొంచెం మనం టైం తీసుకొని టైం టేకింగ్ అనేది పడుతుంది. సో ఇలా వైట్ అనేది అవుతుంది. మళ్ళా కొంచెం ఎక్కువగా మెరిసినట్టు అవుతుందన్నమాట. చాలా లిక్విడ్లో వస్తే నేనైతే దానికోసము అన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయాయో. మనం సిల్వర్ లిక్విడ్ ఇవన్నీ రూపస్ ఏదో ఉంటుంది కదా, అది పెట్టి క్లీన్ చేసే కన్నా అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదైతే కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది కానీ బాగా రిజల్ట్ అనేది మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను, మీకు కూడా చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట ఇది. ఇంకా నేనైతే పూజ సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్, నేను ఫస్ట్ ఏ పూజ అయిపోయినా కూడా అన్నీ ఇలా బాక్స్లో వేసి నీట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు పూజ కాబట్టి అవన్నీ తీసాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అనమాట ఇదంతా. సో అవన్నీ కొంచెం అమ్మవారికి ఏదైతే సెట్ అవుతుందో అవన్నీ కాకుండా చూసి వేద్దామని చెప్పేసి నేనైతే ప్రాపర్గా ఉన్నాయన్నీ పాలుల్లో వేసి కడిగేసి మళ్ళీ కొంచెం పసుపు నీళ్ళలో కూడా ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఏది సెట్ అవుతుందో అది అమ్మవారికి వేద్దాము, చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మరీ హెవీగా కాకుండా సింపుల్ లుక్లో నేను రెడీ చేద్దామని అనుకొని ఇవన్నీ ఒకసారి పసుపు నీళ్ళల్లో తీసేసి ఇలా ఆరబెట్టుకున్నాను. మరి కొంచెం వాటర్గా అలాగ ప్యాక్ చేసుకుంటే బాగోదని చెప్పేసి నేనైతే ఎప్పుడు కొంచెం అమ్మవార్లకు పూజకు అయితే నేను ఫస్ట్ క్లీనప్ అనేది నీట్గా ఏదైనా చేసుకుంటాను. నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట ఇవన్నీ. ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నాను. నా నేము మా హస్బెండ్ నేము 2 కలిపి చేయించుకున్నాను అనమాట. అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను, రివీల్ చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీ ఉంటుంది అది వేసుకుంటే. లుక్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. అందుకే నేను అన్నీ ఒకసారి కడిగేసి మీకు చూపిస్తున్నాను. సో నేనైతే ఇది పూజకు వేసుకుందామని అనుకుంటున్నాను, హెవీ లుక్ లేకుండా కొంచెం సింపుల్గా. ఎందుకంటే
హెవీ లుక్ ఉండాలంటే హెవీగా శారీ కూడా ఉండాలి. నేనైతే ఈసారి సింపుల్గా శారీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది అమ్మవారి బీడ్స్తో వచ్చేసి ఇలా అమ్మవారి పెండెంట్ ఉందనమాట. కింద గ్రీన్ కలరు బీడ్స్ అనేది వచ్చాయి. చాలా బాగా అనిపిస్తుంది ఇది పెట్టుకుంటే కూడా. సో దాన్ని ట్రై చేద్దాం. ఈ రెండు పెట్టుకుంటా అని అనుకుంటున్నా, చూడాలి మరి ఏం పెట్టుకుంటానో. సో ఇంకా నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒక డెకరేషన్ ఐటెం అనేది తీసుకున్నాను. ఏదో ఒకటి నేనైతే పూజ వస్తుందంటే ఫస్ట్ సర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తుంటాను. ఎలా చేయాలి, డెకరేట్ చేయాలని చెప్పేసి. ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే సింపుల్గా చేసేస్తుంటాను. కాకపోతే ఇంకా ఎప్పుడు ఒకేలాగా చేస్తే కూడా కొంచెం నాకు కూడా రొటీన్గా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ట్రై చేద్దామని ఇది ఈసారి తీసుకున్నాను. వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇది నేను ఇలా సెట్ చేసుకున్న డెకరేట్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది సింపుల్ లుక్లో. కాకపోతే బ్యాక్ సైడ్ అనేది కొంచెం వైట్ క్లాత్ వేసింటే కొంచెం ఎలివేషన్ అనేది ఇంకా ఎక్కువ వచ్చేది అనిపించింది, ఫస్ట్ టైం కదా. సో నేను అది అలానే సెట్ చేసుకున్నాను. ఇంక ఇలా పూజ సామాన్ అన్ని సెట్ చేసుకొని నేను పూజ కావాల్సిన మామిడాకులు, ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే హడావుడి ఉంటుంది కదా అని చెప్పేసి నేను నైట్ పూటే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. రెడీ చేసుకుంటున్నాను. సో తోరణాలు కట్టి పూలన్నీ కుచ్చుకొని గుమ్మాలకు అనేది కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మార్నింగ్ ఓన్లీ ప్రసాదాలు అన్నీ చేసుకుంటే కొంచెం టైం టేకింగ్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి నేను మ్యాక్సిమం ఇవన్నీ నైట్ పూటనే క్లీన్ చేసి సెట్ చేసుకుంటాను. సో ఇవి గుమ్మానికి తోరణాలు అనేది ఇలా కట్టుకుంటున్నాను అనమాట. మామిడి తోరణాలు, ఇలా మామిడి తోరణాలు కట్టి బంతిపూలు వేస్తేనంటే నిజంగా ఇంటికైతే పండుగ కళ వచ్చేస్తుంటుంది. నాకు చాలా చాలా హ్యాపీగా, అంటే పండుగ వాతావరణం మొత్తం ఇంట్లోనే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నేను సింపుల్గా నేను ఒక అమ్మవారి విగ్రహం అనేది తీసుకున్నాను. ఇప్పుడైతే ఇలా నేను ఎప్పుడూ చిన్నగా ప్రిపేర్ చేసేదాన్ని అమ్మవారిని. ఈసారి కొంచెం మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా 2 బ్లౌజ్ పీసెస్ వేస్తున్నాను. ఎప్పుడు 1 బ్లౌజ్ పీస్ వేసి సింపుల్గా రెడీ చేసుకునేదాన్ని. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. అవన్నీ రెడీ చేసుకొని నేను ప్రాపర్గా పెట్టేసుకున్న లోపు నాకు ఈరోజు నైట్ 1:00 1:30 అయిందనమాట. ఆల్మోస్ట్ ఇంకా 21 పడింది. 21 డేట్ అనేది వచ్చేసింది కాబట్టి నేను ఇవన్నీ రెడీ చేసుకొని ప్రాపర్గా పెట్టేసుకొని మార్నింగ్ అయితే ఇంకా డైరెక్ట్ లేసి అంతా క్లీన్ చేసేసుకొని నేను ప్రసాదాలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో చూడాలి, ఇవన్నీ అయిపోయాయనుకో మార్నింగ్ అనేది కొంచెం తొందరగా కొంచెం టైం అనేది సెట్ అవుతుంది. ఓన్లీ కలశము, తోరణాలు ఇవన్నీ కట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇవన్నీ ఈరోజు నైటే సెట్ చేసుకున్నాను. మార్నింగు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలంటే నాకు పూజ అనేది ఈవినింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఇక ఏదో నైట్ అవుతుంది. అందుకే కొంచెం ప్రాపర్గా నేను ఇలా అమ్మవారిని అనేది సెట్ చేసుకున్నాను. కింద అయితే నేను ఒక ప్లేట్ అనేది పెట్టుకున్నాను, వెండి ప్లేట్ పెట్టుకొని రెడీ చేసుకున్నాను అనమాట. చాలా చక్కగా చాలా బాగా రెడీ అయిపోయింది. నిజంగా చూస్తుంటే అమ్మవారి వచ్చి కూర్చున్నట్టు అనిపించింది అనమాట. సో మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ నేను చేద్దాము ఓన్లీ ఎలా అని చెప్పి అనుకున్నా కూడా టైము అనేది సెట్ అవ్వక నేను ఓన్లీ ఇలా రెడీ చేశాకనే చూపిస్తున్నాను. సో నా వీడియో కానీ మీకు అందరికీ ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. సో పుష్ప వెంకట్ టాక్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుంటాను. సో నెక్స్ట్ ప్రాపర్ వీడియో పూజది పోస్ట్ చేస్తాను.